హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ కుమార్ నారాయణన్ విరచిత అంశంగా గుండెకు గండం లేకుండా అనేటువంటి అంశాన్ని ఇప్పుడు వైద్య సమాచారంగా మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. గుండెకు గండం లేకుండా ఎవరైనా అకస్మాత్తుగా కుప్పకూలిపోతే గుండెపోటుగా భావించి హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తూ ఉంటాం. అయితే గుండెలో తలెత్తే కొన్ని ఇబ్బందులకు తక్షణ చికిత్స అవసరమవుతుంది. అలాంటిదే సడన్ కార్డియాక్ అరెస్ట్. హఠాత్తుగా గుండె ఆగిపోయే ఈ అత్యవసర స్థితి సడన్ కార్డియాక్ డెత్కు దారి తీయకుండా ఉండకుండా తక్షణమే ఎలా స్పందించాలో, ఆ సమయంలో సిపిఆర్ ఎలా కీలకంగా మారుతుందో వైద్యులు వివరించారు. ఏఈడి అత్యవసరం. అపార్ట్మెంట్లో, ఇతరత్ర నివాస సముదాయాల్లో ఏఐడీలను అందుబాటులో ఉంచుకోవాలి. 80,000 నుంచి ₹1,00,000 ధర పలికే ఏఐడీలతో అంతకంటే ఎంతో విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చు. కాబట్టి ఫైర్ ఎక్స్టింగ్విషర్ల మాదిరిగానే ఏఐడీలను కూడా నివాస సముదాయాల్లో స్థానం కల్పిస్తే అత్యవసర సందర్భాల్లో ప్రాణరక్షణకు ఇవి తోడ్పడతాయి. వీటిని అందుబాటులో ఉంచుకోవడంతో పాటు వాటి వాడకం కూడా నేర్చుకొని బ్యాటరీలను సరిచూసుకుంటూ జాగ్రత్తగా నిర్వహించుకోవటం ముఖ్యం. ఇవన్నీ కూడా తక్షణ చికిత్సలకు సంబంధించినవి. గుండెకు గండం లేకుండా చూసుకోవటం. అప్పటి వరకు చలాకీగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఠక్కున కుప్పకూలిపోయి చనిపోతున్న సందర్భాలను చూస్తున్నాం. ఏం జరిగిందో అర్థం చేసుకొని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు పోతున్న సందర్భాలు కూడా కోకొల్లలు. ఇలా కుప్పకూలిపోవటానికి గుండెపోటు కారణమై ఉంటుందనే అవగాహన మనందరికీ ఉంటుంది. కానీ గుండెపోటుతో పాటు హఠాత్తుగా గుండె ఆగిపోయే సడన్ కార్డియాక్ అరెస్టుకు గురైనప్పుడు కూడా ఇలాగే కుప్పకూలిపోతూ ఉంటారు. ఇలాంటప్పుడు క్షణాల వ్యవధిలో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం తాత్సర్యం చేయకుండా తక్షణమే సిపిఆర్తో గుండె కొట్టుకునేలా చేసి ఆ తర్వాతే ఆసుపత్రికి తరలించవలసి ఉంటుంది. సడన్ కార్డియాక్ అరెస్టుకు గుండె జబ్బులు ప్రధాన కారణం. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో అవరోధాల వల్ల గుండె కండరం జబ్బు పడటం వల్ల ఇలా గుండె సడన్ కార్డియాక్ అరెస్టుకు గురి అవ్వడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. గుండెపోటుకు గురైన ప్రతి సందర్భంలో గుండె ఆగిపోయే పరిస్థితి తలెత్తకపోవచ్చు. ఛాతీ నొప్పి, ఆయాసం లాంటి లక్షణాలతో గుండెపోటుకు గురైతే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకునే సమయం ఉంటుంది. కానీ తీవ్రమైన గుండెపోటుకు గురైన సందర్భాల్లో సడన్ కార్డియాక్ అరెస్ట్ అనే ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ పరిస్థితి అకస్మాత్తుగా తలెత్తుతూ ఉంటుంది. స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తున్న సందర్భంలో లేదా పార్కులో నడుస్తున్న సమయంలో ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. ఇలాంటప్పుడు కొన్ని నిమిషాల్లోపే గుండెను కొట్టుకునేలా చేయకపోతే రక్తస్రావం జరగక మెదడు దెబ్బతింటుంది. కాబట్టి తక్షణమే స్పందించాలి. అంబులెన్స్ వచ్చే వరకు ప్రాణాలు పోకుండా సదరు వ్యక్తిని కాపాడుకోవాలంటే వెంటనే సిపిఆర్ మొదలుపెట్టి గుండె కొట్టుకునేలా చేయాలి.
సడన్ కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తిని బ్రతికించే అవకాశాలు 10% కంటే తక్కువ. ఈ సమస్యకు గురైన వ్యక్తికి చికిత్సను అందించడం కోసం అంబులెన్స్ వచ్చే వరకు ఆలస్యం చేయటం ప్రమాదకరం. సడన్ కార్డియాక్ అరెస్టులు సడన్ కార్డియాక్ డెత్స్గా పరిణమిస్తున్న సందర్భాలు మన దేశంతో పాటు అత్యంత వేగంగా అంబులెన్స్ సేవలు అందే విదేశాల్లోనూ పెరిగిపోతున్నాయి. ఇందుకు కారణం తక్షణం సిపిఆర్ అందకపోవడమే. కాబట్టి సడన్ కార్డియాక్ అరెస్టును ఖచ్చితంగా నిర్ధారించుకోవడంతో పాటు సత్వరమే సిపిఆర్ మొదలుపెట్టడం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సాధారణ కారణాల వల్ల స్పృహ కోల్పోయిన వ్యక్తుల్లో శ్వాస ఆడుతూ ఉంటుంది, నాడి కొట్టుకుంటూ ఉంటుంది. కానీ సడన్ కార్డియాక్ అరెస్టుకు గురైన వాళ్ళలో ఈ 2 లక్షణాలు ఉండవు. కాబట్టి శ్వాసను నిర్ధారించుకోవడం కోసం ముక్కు దగ్గర వేలిని ఉంచి పరీక్షించాలి. నాడిని నిర్ధారించుకోవడం కోసం మణికట్టుకు బదులుగా మెడ దగ్గర పరీక్షించాలి. ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ కార్డియోపల్మనరీ రెస్పిరేషన్ అనే ఈ ప్రక్రియ గురించి మనందరికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అరచేతులు కలిపి ఛాతీ దగ్గర నొక్కే ఈ ప్రక్రియతో ఆగిన గుండె కొట్టుకోవటం మొదలుపెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా సిపిఆర్ మొదలుపెట్టాలి. అయితే సిపిఆర్ చేయడం ఎలాగో తెలిసినా దాన్ని సక్రమంగా చేయడం ఎలాగో తెలిసి ఉండాలి. అందుకోసం ప్రస్తుతం ఆసుపత్రిలో హార్ట్ సేవర్స్ పేరుతో సిపిఆర్ శిక్షణా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ ఏఐడి అనే పరికరం వాడకం కూడా తెలుసుకుని ఉండాలి. ఈ పరికరం హృదయ స్పందన ఆధారంగా గుండె పరిస్థితిని అంచనా వేసి సక్రమంగా స్పందించేలా ఎలక్ట్రిక్ షాక్ను విడుదల చేస్తుంది. సడన్ కార్డియాక్ అరెస్టుకు గురైన వ్యక్తులకు సిపిఆర్ అందిస్తూనే ఏఐడి పరికరాన్ని దాన్ని కూడా ఉపయోగించగలిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. కాబట్టి అపార్ట్మెంట్లు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్ళు ఇలా వీలున్న ప్రతి చోట ఈ పరికరాన్ని అందుబాటులో ఉంచాలి. అగ్ని ప్రమాదాల కోసం ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ను ఏ విధంగా అయితే అందుబాటులో ఉంచుకుంటున్నామో అదేవిధంగానే ఏఐడి పరికరాలను కూడా అందుబాటులో ఉంచుకోగలిగితే సడన్ కార్డియాక్ డెత్స్కు అడ్డుకట్ట వేయవచ్చు. బైస్టాండర్ సిపిఆర్ పబ్లిక్ ఏఐడి ప్రోగ్రామ్ ఇది సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎప్పుడైనా ఎవరికైనా జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సిపిఆర్ ఏఐడిల పట్ల అవగాహన ఏర్పరచుకోవటం అవసరం. వీటి పట్ల అవగాహన పెంచుకోవడం కోసం నెదర్లాండ్స్, డెన్మార్క్ మొదలైన దేశాల్లో బైస్టాండర్ సిపిఆర్ పబ్లిక్ ఏఐడి ప్రోగ్రాములు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అక్కడ సిపిఆర్ చేయాలంటే ఎవరికైనా ఎంతో కొంత భయం ఉంటుంది. నేను సరిగా చేయగలుగుతానో లేదో, పొరపాటు జరిగితే అవతల వ్యక్తి ప్రాణాలు పోతాయేమో అనే భయంతో సిపిఆర్ చేయడానికి వెనకాడే వాళ్ళు ఉంటారు. ఇలాంటి భయాలను పోగొట్టడం కోసం విదేశాల్లో రక్షణ చట్టాలు కూడా అమల్లో ఉన్నాయి. ఇలా అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ చేసే వ్యక్తులు ఎదుటి వ్యక్తికి సహాయపడాలనే సదుద్దేశంతోనే ఆ ప్రయత్నానికి పూనుకుంటారు. కాబట్టి ఒకవేళ ఫలితం ప్రతికూలంగా మారినా సదరు వ్యక్తులకు విదేశాల్లో చట్టపరమైన రక్షణ దక్కుతూ ఉంటుంది. అయితే మన దేశంలో ఇలాంటి చట్టాలు లేవు. కాబట్టి సిపిఆర్ చేసే విధానం గురించి మెరుగైన శిక్షణ తీసుకోవటం అవసరం. శిక్షణ తీసుకుంటే ఛాతీ మీద చేతులను ఎక్కడ ఏ విధంగా ఉంచి ఎంత తీవ్రతతో ఒత్తిడిని కలిగించాలి అన్నది తెలుస్తుంది. పలు ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు సిపిఆర్ ట్రైనింగ్ కోర్సును అందిస్తున్నాయి. ఎవరైనా ఆన్లైన్లో పేరు నమోదు చేసుకొని శిక్షణ తీసుకొని సర్టిఫికెట్ కూడా పొందవచ్చు. గుండెపోటు లేదా కార్డియాక్ అరెస్టుతో కుప్పకూలిపోయినప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళు రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. కొందరు లేపి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు, ఇంకొందరు బలవంతంగా నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటి సందర్భాల్లో
చుట్టుపక్కల వాళ్ళు ఎలా స్పందించాలంటే మెడ దగ్గర పల్సు, ముక్కు దగ్గర శ్వాసలను పరీక్షించాలి. చదునైన ఉపరితలం మీద పడుకోబెట్టి సిపిఆర్ మొదలు పెట్టాలి. సిపిఆర్ చేస్తూనే అంబులెన్స్కు కబురు పెట్టాలి. అవసరాన్ని బట్టి ఏఐడి ఉపయోగించాలి. నీళ్లు తాగించే ప్రయత్నం చేయకూడదు. శరీరాన్ని ఎక్కువగా కదిలించకూడదు. ఇవండి ఇలాంటి జాగ్రత్తలుగా గుండెకు గండం లేకుండా అనేటువంటి అంశం గురించి డాక్టర్ కుమార్ నారాయణన్ అందజేసినటువంటి జాగ్రత్త చర్య విరచితం అనేటువంటి దాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.